టేస్టీ టేస్టీ పెసర పునుగుల్ని తయారు చేసుకుందామా మరి? నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిందా? మరి ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మరి నాది కూడా ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అవ్వలేదు. బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, ఈవినింగ్ స్నాక్‌కైనా మంచి రెసిపీ చేసి చూపిద్దామని చెప్పేసి మీ ముందుకొచ్చేసాను. అదేంటో కాదండి, పెసర పునుగులండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా కమ్మగా ఉంటాయి కదా! పెసరపప్పుతో చేసుకుంటాం. అలాగే పెసలు కూడా వేసుకోవచ్చు. పెసరపప్పుతో చేసుకుంటాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. మరి పెసర పునుగులు బండి మీద ఏ విధంగా ఏస్తారో స్పాంజీగాను ఆ విధంగా ఏసి చూపిస్తాను. మరి వచ్చేసాను మన కిచెన్‌లోకి. చూసేద్దురు గాని పావు కిలో 250 గ్రామ్స్ పెసరపప్పుని నానబెట్టుకున్నానండి పెసర పునుగుల కోసం. 4 గంటలు నానబెట్టుకున్నాను. అంతకన్నా ఎక్కువ ఇంకా నానబెట్టక్కర్లేదు. ఇప్పుడు దీన్ని గ్రైండర్‌లో వేసేసి గ్రైండ్ చేసేసుకుందాం మనం పెసరపప్పుని. చూడండి ఫ్రెండ్స్, మనం పెసరపప్పుని ఇలాగా గ్రైండ్ చేసుకున్నాం. మంచిగాని ఎక్కువ వాటర్ అది వేసుకోకూడదండి. వాటర్ వేసుకుంటే పల్చగా అయిపోతుంది అనమాట బాగాను. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఇదిగో ఇలా అంటే మనకి ఇలాగా పునుకొచ్చేటట్టు అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం. వేసుకొని అలాగే సరిపడా సాల్ట్ వేసుకుందాం. సరిపడా అలాగే కొంచెం పసుపు వేసుకుందాం. మంచి కలర్ రానాకి పునుగులు. ఇంతేనండి. బాగా కలుపుకొని మనం ఇలా కలుపుకున్నట్టయితే కనుక ఎయిర్ ఫామ్ అవుతుంది ఇందులోను. ఇంకో ఇలా బీట్ చేసుకోవాలన్నమాట ఈ 5 వేళ్లతోటి. ఇంతేనండి. ఇలా బీట్ చేసుకొని మనం ఇప్పుడు పునుగుల్ని వేసుకుందాం. కావాలంటే మీరు పిండిలో మన పెసరపప్పు పిండి చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి వేసుకోవచ్చు అండి, అల్లం వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, ఎందుకంటే నేను చట్నీతో తింటాను కాబట్టి అందులో కారం ఉంటుంది కాబట్టి ఇందులో ఏం వేయట్లేదు. జీలకర్ర, ఉప్పు వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను. అంతేనండి. స్టవ్ వెలిగించుకున్నానండి. ఐరన్ ముక్కుడు పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక మన పెసర పునుగులు వేసేసుకుందాం. మరి ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఇదిగో బౌల్లో మనం ఇలాగ వాటర్ వేసుకుని ఈ బౌల్లో మనం చేతులు తడి చేసుకుంటూ అప్పుడు మన పెసర పునుగుల్ని వేసుకోవాలండి. వాటర్ తడి చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఇదిగో నేను ఇలా తడి చేసుకుంటున్నాను చేతుల్ని. ఇప్పుడు చూడండి, ఇలాగా పిండిని తీసుకొని ఆయిల్లో ఇలా వేసుకోవాలి. చూస్తున్నారా? ఇలా చూసారా ఎంత రౌండ్గా వస్తున్నాయో? ఇదిగో ఇలా ఇలా అన్నీ కూడా మరి వేసేసుకుందాం. ఇంకో ఇలా చక్కగా ఇలా వేసేసుకొని మనం ఒకేసారి తిప్పేయకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలన్నమాట. చూసారా ఎంత రౌండ్గా వస్తున్నాయో చక్కగాను? ఇంతేనండి. కొన్ని కొన్ని వేసుకుందాం. మరి చూసారా పైకి ఎలా తేలుతున్నాయో? మనకి పప్పు మంచిగా మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి చక్కగా పైకి ఇలా లేసి వస్తున్నాయి అన్నమాట మన పెసర పునుకులు. లేదంటే కనుక అడుగునే ఉండిపోతాయి. చూడండి చక్కగా ఇదిగో మనం ఇలా టర్న్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మంచి కలర్ వచ్చేసినాయండి. ఇగో చూడండి, చూపిస్తాను. మనం చక్కగా తీసేసుకుందాం. ఇగో చూడండి, మంచి కలర్ వచ్చేసినాయి కదా. అన్నీ మనం ఇలా వేసేసుకుందాం. టిష్యూ పేపర్ పెట్టుకుని చక్కగా అన్నీ ఇలా వేసేసుకుందాం. అన్నీ వేసి చూపిస్తాను మరి మీకు. అన్నీ మనం పెసర పునుగుల్ని ఇలా వేసేసుకుందామండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటేనే లోపల వరకు మంచిగా వేగుతుందండి. పైన చక్కగా క్రిస్పీగా ఉన్న లోపల మంచిగా ఉంటుంది అనమాట, స్పాంజ్ లాగా. మరి అన్నీ మనం ఇలా వేసేసుకుందాం. అయిపోయినండి పెసర పునుగులు మొత్తం అన్నీని. ఇవి కూడా తీసేసుకుందాం మనం. ఇదిగో తీసేసుకొని ఇదిగో ఇలా వేసేసుకుందాం. డిష్ అవుట్ చేసేసుకుందాం. అయిపోయింది మన పెసర పునుగులు. వేడి వేడిగా స్టవ్ ఆఫ్ చేస్తాను, డిష్ అవుట్ చేసేస్తాను. మరి దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్, మన టేస్టీ టేస్టీ దూది లాంటి పెసర పునుగులు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎలాంటి సోడా ఉప్పు కానీ ఏమి వేయలేదు. చూడండి, ఇరుపు చూపిస్తున్నాను. చక్కగా ఉడికిపోయింది లోపల.
చూసారు కదా, తినే సోడా కానీ ఏమీ వేయలేదనమాట. చాలా బాగా ఉడికిపోయింది. మరి చూసారు కదా టేస్టింగ్ టైం. మరి టేస్ట్ చేసి మన టేస్టీ పెసర పురుగులు రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నాం కదా, చాలా ఈజీగా చేసుకున్నాం, అంతే టేస్టీగా ఉంటుందన్నమాట. మరి మీరు కూడా అలాగే ట్రై చేసేసేయండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేశాక టేస్ట్ చేయాలి కదండి. టమాటా పచ్చడితో సూపర్గా ఉంటుందండి, పుల్లగా. మరి తినేస్తాను, మరి తిని చూపించాలి కదా. టమాటా చట్నీ చేశాను, ఇంకా తినేసేయాలి. ఇలా పెట్టుకొని ఎంత వేడిగా ఉన్నాయంటే అండి, చాలా వేడిగా ఉన్నాయి. ఇదిగో టమాటా పచ్చడి ఇలా వేసుకొని మరి తినేస్తాను. చక్కగా లోపలంతా చక్కగా ఉడికిపోయింది చూడండి, చాలా నీట్గా. చూడండి ఫ్రెండ్స్, అది సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఓహో, అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. నేను కూర్చొని తినేస్తాను. మరి రెసిపీ అయితే మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.